హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వచ్చేసి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లు అయితే చూసేద్దాము. మొత్తంగా ఈ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 1 అండ్ 2లో ఎన్ని బిట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. విశ్వం అనే పదం వచ్చేసి లాటిన్ పదమైన యూనివర్సమ్ అనే పదం నుండి అయితే ఉద్భవించింది. విశ్వం అనే పదము లాటిన్ పదము. విశ్వం అనే పదం ఏ పదం నుంచి? లాటిన్ భాషా పదమైన యూనివర్సమ్ నుండి ఉద్భవించింది. దీని అర్థం వచ్చేసి మొత్తం పదార్థం అనేసి అర్థము. యూనివర్సమ్ అంటే మొత్తం పదార్థం అనే అర్థము. ఇది ఏ భాష నుంచి ఉద్భవించింది అంటే లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. మరియు మొత్తం అంతరిక్షం, మొత్తం పదార్థము లేదా మొత్తం అంతరిక్షం అనేసి దీని అర్థం. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. విశ్వం అనేది సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది అంటే 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్త అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తియే ఖగోళ శాస్త్రవేత్త. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తినే ఖగోళ శాస్త్రవేత్త అనేసి అంటారు. నెక్స్ట్, విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీన్ని రష్యా భాషలో వచ్చేసి కాస్మాలజీ అంటారు. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యా భాషలో ఏమంటారంటే కాస్మాలజీ అంటారు. అదే ఆంగ్ల భాషలో వచ్చేసి ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసింది గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసింది గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త. ఇతడు టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. టెలిస్కోప్ను తయారు చేసింది గెలీలియో. ఇతను ఏ దేశస్థుడు అంటే ఇటాలియన్ దేశస్థుడు. ఖగోళ శాస్త్రవేత్త తయారు చేసి ఈ పరికరం ద్వారా గెలీలియో మొదటిసారి ఆకాశం వైపుకి చూసినప్పుడు అతనికి ఎన్నో వింతలు, విచిత్రాలు అనేవి కనిపించాయి. నెక్స్ట్ బిట్, మహావిస్ఫోటన సిద్ధాంతం అంటే ఏంటి? మహావిస్ఫోటన విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్జిస్ లైమైటర్ అనే బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జార్జిస్ లైమైటర్. ఏ దేశస్థుడు అంటే బెల్జియం దేశస్థుడు. ఇక్కడ 2-3 బిట్స్ అనేవి కవర్ అయ్యాయి. చూడండి, విశ్వం యొక్క ఆవిర్భావం లేదా మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ఎవరు ప్రతిపాదించారు అంటే జార్జిస్ లైమైటర్. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం విశ్వం 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుందని అతను గట్టిగా నమ్మాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? ప్రస్తుతం విశ్వము ఎన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువుగా ప్రారంభమైందంటే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యింది. నెక్స్ట్ బిట్ చూడండి, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారము విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంటే 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంటే 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీల యొక్క అంచు నుంచి మరొక అంచుకు మధ్య దూరం, గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు మధ్య దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. గెలాక్సీకి మధ్య దూరం వచ్చేసి 1,20,000 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్, ఈ పాలపుంతగా పిలువబడుతున్న గెలాక్సీలో మన సౌర కుటుంబం కూడా ఒకటి. నెక్స్ట్ బిట్, కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణము. ఏది అంటే కాంతి సంవత్సరం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం వచ్చేసి కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి ఒక సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి దూరాన్ని కొలిచే ఒక ప్రమాణము. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరము. కాంతి ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ చూడండి, మన సౌర కుటుంబము, సౌర వ్యవస్థ నుండి ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే 8 గ్రహాలు. ఇక్కడ గ్రహాల వరుస క్రమం అడగవచ్చు. ఆ గ్రహాలు వచ్చేసి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడుకు మరో పేరు అంగారకుడు, బృహస్పతికి మరో పేరు గురుడు, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి. వీటితో పాటు తోకచుక్కలు, గ్రహశకలాలు, ఉల్కలు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం అనేది ఆవిర్భవించింది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ సౌర కుటుంబం ఎప్పుడు ఆవిర్భవించిందంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే
ఆవిర్భవించింది. ఇక్కడ మెయిన్‌గా మీరు దీని ఆర్డర్ అయితే చూసుకోండి. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. ఇది ఆర్డర్ కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు. నెక్స్ట్ సౌర కుటుంబ ఆవిర్భావం గురించి చూసుకున్నట్లయితే సౌర కుటుంబ ఆవిర్భావం గురించి సిద్ధాంతాలు అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు. భూకేంద్రక సిద్ధాంతం ఫస్ట్. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. ఇతను వచ్చేసి ఈజిప్ట్ దేశస్థుడు. భూకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించింది టాలమీ, ఈజిప్ట్ దేశస్థుడు. ఇది వచ్చేసి ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు అన్నీ దాని చుట్టూ తిరుగుతుంటాయి. భూకేంద్రక సిద్ధాంతంలో భూమి మధ్యలో ఉండి మిగిలినవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని నమ్మిన సిద్ధాంతం భూకేంద్ర సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది టాలమీ. ఏ దేశస్థుడు అంటే ఈజిప్ట్ దేశస్థుడు. నెక్స్ట్ వచ్చేసి సూర్యకేంద్ర సిద్ధాంతం. ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి నికోలస్ కోపర్నికస్. సూర్యకేంద్ర సిద్ధాంతం నికోలస్ కోపర్నికస్. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే పోలిష్ దేశానికి చెందిన వ్యక్తి. నికోలస్ కోపర్నికస్ పోలిష్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతని సిద్ధాంతం ప్రకారం సూర్యుడి కేంద్రంలో ఉండి మిగిలిన గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. భూ కేంద్ర సిద్ధాంతంలో వచ్చేసి భూమి కేంద్రంగా ఉంటుంది. దాన్ని ప్రతిపాదించింది టాలమీ, ఈజిప్ట్ దేశస్థుడు. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నికోలస్ కోపర్నికస్, పోలిష్ దేశస్థుడు. దాని ప్రకారం అయితే సూర్యుడు కేంద్రంగా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి నిహారిక పరికల్పన సిద్ధాంతము లేదా నెబ్యులర్ పరికల్పన సిద్ధాంతము. దీని పరికల్పన ప్రకారము గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. ఇక్కడ సూర్యునితో సంబంధం ఉన్న ధూళి వాయువుల నుంచి మేఘం నుంచి ఈ గ్రహాలు అనేవి ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతాన్ని ఇమ్మాన్యుయల్ కాంట్ అభివృద్ధి చెందారు. నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు, లేదా నెబ్యులర్ పరికల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ కాంట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ లేదా పర్యావరణం అనే పదం వచ్చేసి ఫ్రెంచ్ పదం అయిన ఎన్విరోయర్ అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం వచ్చేసి పొరుగు అనేసి అర్థము. పర్యావరణం అనే పదం ఫ్రెంచ్ పదమైన ఎన్విరోయర్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం వచ్చేసి పొరుగు అనేసి అర్థము. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పర్యావరణ దినోత్సవం ఏది అంటే జూన్ 5వ తేదీ. ఎవ్రీ ఇయర్ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము. ఎన్విరాన్మెంట్ పదము ఇదే పదం నుంచి ఉద్భవించింది అంటే ఎన్విరోర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. దాని అర్థం వచ్చేసి పొరుగు. నెక్స్ట్ పర్యావరణంలోని అంశాలు మనం చూసుకున్నట్లయితే సహజ, మానవ నిర్మిత, మానవ అంశాలు. సహజలోకి వచ్చేసరికి మనకు నిర్జీవులు, సజీవులు. అదే మానవ నిర్మితలోకి వచ్చేసరికి ఇది తర్వాత మానవ వచ్చేసి అది. నిర్జీవులు వచ్చేసి నీరు, జలావరణము, భూమి, శిలావరణం, వాతావరణం. అదే సజీవుల్లోకి వస్తే జంతువులు, మొక్కలు, కీటకాలు, పక్షులు. ఇది అదే మానవ నిర్మిత అంటే మానవ చేత నిర్మించబడినవి వంతెనలు, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, అదేవిధంగా రహదారులు. వీటిలో మానవ నిర్మిత కాలుష్య కారకాలు ఏవి అనేసి ఇవి ఇచ్చి వాటిలో నుంచి ఏది అనేసి అడగొచ్చు. అదేవిధంగా నిర్జీవులు, సజీవుల్లో నుంచి లేక మానవ సంబంధ పర్యావరణ కారకాలు ఏవి అంటే వ్యక్తిగత, కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయ మొదలైనవి. ఇవి వచ్చేసి పర్యావరణానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ సహజ పర్యావరణంలో ఉన్న అంశాలు మనం చూసుకున్నట్లయితే శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణము. శిలావరణంలోకి వచ్చేసరికి మనకు పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మరియు ఎడారులు. శిలావరణంలో పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మరియు ఎడారులు. దీంట్లో నుంచి బిట్ ఫామ్ చేస్తాడు. జలావరణానికి వచ్చేసరికి సముద్రాలు, నదులు, చెరువులు, వాటర్కి సంబంధించినవి. వాతావరణానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి స్ట్రాటో, మేసో, ధర్మో, ఎక్సో. వీటిలో నుంచి కూడా బిట్స్ అనేవి అడగడం ఛాన్స్ ఉంది. దీని ఆర్డర్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ జీవావరణానికి వచ్చేసరికి మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు. ఇవి వచ్చేసి జీవావరణము. శిలావరణానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది శిలావరణమా, లేకపోతే జలావరణమా, వాతావరణమా, లేకపోతే జీవావరణమా ఇలా అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ శిలావరణంను లిథోస్పియర్ అనేసి అంటారు. ఈ లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. లిథో అంటే రాయి అని, స్పైరా అంటే గోళం అనేసి అర్థం, లేదా గోళం లేదా బంతి. స్పైరా అంటే గోళము లేదా బంతి అనేసి అర్థం. ఈ లిథోస్పియర్ అనే పదం ఏ పదాల నుంచి ఉద్భవించిందంటే 2 గ్రీకు పదాలు లిథో మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. లిథో అంటే ఏంటి అంటే రాయి, స్పైరా అంటే గోళము లేదా బంతి అనే అర్థము.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ భూమి 3 పొరలను కలిగి ఉంది. అదొకటి వచ్చేసి ఫస్ట్ పొర పై పొర భూపటలము, రెండో పొర వచ్చేసి భూప్రవారము, మూడో పొర వచ్చేసి భూకేంద్రము. భూకేంద్రంలో మళ్ళీ 2 పొరలైతే ఉన్నాయి. భూకేంద్రంలో ఫస్ట్ వచ్చేసి అంతర కేంద్రం, అంతర కేంద్రము, బయట వచ్చేసి భూబాహ్య కేంద్రము. ఇది భూమి ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? 3 పొరలు. అదొకటి భూపటలము, భూప్రవారము, భూకేంద్రము. మళ్ళీ భూకేంద్రంలో ఎన్ని ఉన్నాయంటే అంతర కేంద్రము, బాహ్య కేంద్రము. నెక్స్ట్ వచ్చేసి భూమిని జలయుత గ్రహం అని భూమిని జలయుత గ్రహం అని పిలుస్తారు. ఎందుకంటే భూమి మీద సమృద్ధిగా నీరుంది కాబట్టి భూమిని జలయుత గ్రహం అని కూడా పిలుస్తారు. మనం ఉపయోగిస్తున్న భూ ఉపరితలం మీద సుమారు 2/3 వంతు భూమి అంటే 71% వంతు నీటితో ఆవరించి ఉంది. ఇందులో కేవలం మనం ఉపయోగించే నీరు వచ్చేసి 1% మాత్రం. మిగిలిన 99% నీరు మంచు మరియు ఉప్పు నీరు మొదలగు రూపంలో అయితే ఉంది. నెక్స్ట్ హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ అంటే జలావరణము. ఈ హైడ్రోస్పియర్ అనే పదము హైడర్ మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. హైడర్ మరియు స్పైరా. హైడ్రోస్పియర్ అంటే జలావరణము, హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. హైడర్ అంటే నీరు, స్పైరా అంటే గోళము లేదా బంతి అనేసి అర్థము. ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 22. హైడర్, స్పైరా అనే 2 గ్రీకు పదాలు, హైడ్రోస్పియర్ అనే పదము ఉద్భవించింది. దాని అర్థం వచ్చేసి హైడర్ అంటే నీరు, స్పైరా అంటే గోళం లేదా బంతి అనేసి అర్థం. నెక్స్ట్ వచ్చేసి వాతావరణంలో ఆవరించి ఉన్న వాయువులు. దీంట్లో నుంచి బిట్ అయితే కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణంలో మొత్తం 78% అయితే నైట్రోజను, ఆక్సిజన్ వచ్చేసి 21%. 78% నైట్రోజన్, ఆక్సిజన్ 21%. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03%. ఆర్గాన్ వచ్చేసి 0.93. ఇతర వాయువులు వచ్చేసి 0.04. ఇది మెయిన్ అనమాట. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంత భూమి మీద లేదా వాతావరణంలో, ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ అడుగుతారు. నెక్స్ట్ వాతావరణంని అట్మాస్ఫియర్ అని అంటారు. అట్మాస్ఫియర్ అనే పదము అట్మాస్ మరియు స్పైరా అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అట్మాస్ అంటే ఆవిరి, స్పైరా అంటే గోళము లేదా బంతి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఓజోన్ దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 16. నెక్స్ట్ జీవావరణాన్ని బయోస్పియర్ అంటారు. బయోస్పియర్ వచ్చేసి గ్రీకు పదాలైన బయోస్ మరియు స్పైరా నుండి ఉద్భవించాయి. బయోస్ మరియు స్పైరా. బయోస్ అంటే జీవము అనేసి, స్పైరా అంటే గోళము లేదా బంతి అనేసి అర్థము. నెక్స్ట్ వచ్చేసి వాయు కాలుష్యం యొక్క కారకాలు. వాయు కాలుష్యం యొక్క కారకాలు ఏంటి? బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షాలు, ఇంధనాలు. ఇవి వాయు కాలుష్యం ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కడం, వాతావరణంలో మార్పులు, ఆమ్ల వర్షాలు, వీటి వల్ల వాయువులు అనేవి కాలుష్యానికి గురవుతాయి. ఇదే విధంగా వాయు కాలుష్యాన్ని ఏ విధంగా నివారించాలి ఇదన్నమాట. నెక్స్ట్ నీటి కాలుష్యం చూసుకున్నట్లయితే భౌతికంగా, జీవపర, రసాయనికంగా మార్పులు జీవులన్నీ ఏర్పడిన నీటిలో కలవడం వల్ల నీరు అనేది కలుషితమవుతుంది. నీటి కాలుష్యానికి కారకాలు వచ్చేసి వివిధ వ్యర్థాల కారణంగా నీరు కలుషితం అవుతుంది. అవి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే పారిశ్రామిక కాలుష్యాలు, అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు మొదలైనవి. ఎరువుల నుంచి, వీటి నుంచి వచ్చే ఫ్యాక్టరీల నుంచి వచ్చి అవి నీటిలో కలవడం వల్ల నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గాలి, నీరు వంటి సహజ వనరులు పరిరక్షించే మార్గాలు. వీటిలో మార్గాలు కానివి అవి ఇలా అడగొచ్చు అనమాట. పునర్వినియోగము లేదా పునరుత్పాదన చేయడం అంటే తిరిగి ఉపయోగించడము. మన అటవీ సంపదను కాపాడుకోవడం అన్నమాట. మొక్కలను నాటడం. పునరుత్పాదనకు వీలు కాని వస్తువులను, ప్రత్యామ్నాయాలను మనం తిరిగి వాడుకోలేని వస్తువులకు ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించుకోవడం. బయోగ్యాస్ మరియు బయో ఇంధనాలను వాడడము. పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాల్లో కలపడం మానుకోవాలి. విలువైన సముద్రపు జీవులను కాపాడుకోవడానికి ఇది అవసరమైన చర్య. నీటిని సరైన పద్ధతిలో వినియోగించుట. నెక్స్ట్ వచ్చేసి విపత్తుల గురించి ఇచ్చాడు. విపత్తులు స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయము. దీనివల్ల మానవ, శారీరక, ఆర్థిక మరియు పర్యావరణ నష్టం అనేది సంభవిస్తుంది. విపత్తుల రకాలు చూసుకున్నట్లయితే ప్రకృతి విపత్తులు, మానవకారక విపత్తులు, నివారణ పద్ధతులు. ప్రకృతి విపత్తులు చూసుకున్నట్లయితే ప్రకృతి నుంచి లైక్ భూకంపాలు, ఇలా
భూకంపాలు, వరదలు ఇలా వచ్చి జరిగేవి ప్రకృతి సంబంధించినవి. మానవ కారకాలు ఏంటి అంటే సాంకేతిక మరియు మానవ ప్రమాదాలు అంటే బాంబు పేలడం ఇలాంటివన్నీ మానవ కారక విపత్తులు. వరద అనేది సాధారణంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే ఒక నీటి ప్రవాహం. భూకంపం అనగా భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడం. నెక్స్ట్ ఇక్కడ 10వ పంచవర్ష ప్రణాళిక గురించి ఇచ్చాడు. 10వ పంచవర్ష ప్రణాళిక మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. 10వ పంచవర్ష ప్రణాళిక మొదటిసారిగా దేని ఆధారంగా నిర్వహించబడింది అంటే విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్వహించబడింది. 10వ ప్రణాళిక విపత్తుల నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే పాలపుంత మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీ. నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం అంటే పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులు లేదా ఉత్పత్తి రంగం. వాయు కాలుష్యం అంటే గాలిలో కార్బన్ డయాక్సైడ్ వంటి హానికరమైన మూలకాల పెరుగుదల వల్ల ఏర్పడింది. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ అంటే కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు పోషకాలను సంశ్లేషణం చేయడానికి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించే ప్రక్రియ. నెక్స్ట్ గురుత్వాకర్షణ శక్తి విశ్వంలో రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తి గురుత్వాకర్షణ. ఇక్కడ ఒకసారి బిట్టు చూడండి. కింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది ఏది? మానవ నిర్మిత కాదు, మానవాన్ని ఇచ్చాడు. కన్ఫ్యూజ్ చేసే బిట్ అనమాట. ఇలా ఇస్తే ఏ కర్మాగారం, బి మతం, సి సమాజం, డి వీటిలో ఏది కాదు. చాలామంది ఇది అన్ని మానవ నిర్మితమే, మానవగానే కదా, డి ఏది కాదనేసి పెట్టేస్తారు. మతం, సమాజం అనేవి మానవ పర్యావరణంలో భాగము, కర్మాగారం అనేది మానవ నిర్మిత పర్యావరణంలో భాగము. భిన్నమైన దానిని కనుగొనండి అన్నారు. మైదానాలు, రహదారి, లోయ ఇవన్నీ కూడా ఒకవైపు అయితే నది అనేది భిన్నమైనది. సో ఆన్సర్ వచ్చేసి డి. పర్యావరణానికి ముప్పు ఏది? పర్యావరణానికి ముప్పు ఏది? చెట్ల పెంపకం, పంటలు పండించడం, వాహనాల వినియోగం అన్నీ. పర్యావరణానికి ముప్పు వచ్చేసి వాహనాల వినియోగము. నెక్స్ట్ ఇది భూమి లోపలి రెండవ పొర. భూమి పొరల్లో వచ్చేసి భూపటలం, భూ ప్రవారము, భూ కేంద్రము లేదా అంతర కేంద్రం, బాహ్య కేంద్రం. రెండవ పొర వచ్చేసి భూ ప్రవారము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన సిద్ధాంతం. విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన సిద్ధాంతం వచ్చేసి మహావిస్ఫోటన సిద్ధాంతం. నెక్స్ట్ జతపరచండి అనేసి ఇచ్చాడు. శిలావరణము, జీవావరణం, భూకేంద్రం, జలావరణము, వాతావరణం. శిలావరణము అంటే శిలలతో కూడుకున్నది, రాతి పొరలతో కూడింది అంటే భూమి యొక్క రాతి పొర, ఇది శిలావరణం. జీవావరణము జలావరణం వచ్చేసి నీటితో కూడిన పొర. వాతావరణం వచ్చేసి భూమి చుట్టూ ఉన్న గాలి పొర. నెక్స్ట్ భూకేంద్రము లోతైన అంతర్భాగము, భూమిలో ఒక లోతైన అంతర్భాగము. జీవావరణం వచ్చేసి భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ ఇతర ప్రాంత జీవావరణము. ఇది దీని యొక్క ఆర్డర్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అడవుల్లో చూసుకున్నట్లయితే అడవుల రకాల్లో చూసుకున్నట్లయితే అడవులు వచ్చేసి మొత్తంగా 5 రకాలుగా అయితే ఉన్నాయి. ఈ 5 రకాల్లో వచ్చేసి సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు, పర్వత ప్రాంత అడవులు. అదేవిధంగా అడవుల ఉపయోగాలు చూసుకున్నట్లయితే వినియోగం, వాణిజ్యము అంటే వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది, అడవులను ఏ విధంగా వినియోగం, పర్యావరణ వ్యవస్థ, పరిశోధనలు, అటవీ నిర్మూలన కారకాలు ఏవి అంటే పట్టణీకరణ, గృహోపకరణాలు, వంట చెరుకు, సహజ కారణాలు మొదలైనవి. సామాజిక అడవుల అటవీ సంరక్షణ, అటవీ విధానాలు మరియు చట్టాలు. ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అడవులకు సంబంధించిన టాపిక్ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉండదు చూడడానికి. సో సోషల్కి సంబంధించి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ అయితే చెయ్యండి. నేను వీడియోస్ చేయాలా లేదా అనేసి నేను డిసైడ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.